పనసకాయ ఒకటి పాడైపోయిందండి. నిన్నటిది కోస్తున్నాను. కొంచెం షాకు చేతి మనకి వెళ్ళిపోయింది. ఇదిగోండి, ఆ రక్తం ఆగట్లేదు. ఇప్పుడు దాకా తుడిచాను, ఆగట్లేదు. అయినా ఇదిగో చూడండి, రక్తం ఆగట్లేదు. పనసకాయ పాడైపోతే అంటే విత్తనాలు తీస్తున్నాను. విత్తనాలు అన్న అమ్మచ్చని విత్తనాలు పక్కన పెడుతున్నాను. చాకు వెళ్ళిపోయింది చేతి మనకి. మరి రక్తం ఆగట్లేదు, తుడుతున్నా కూడా ఆగట్లేదు. ఇక పసుపు పెట్టాలి. బత్తకాయలు వేసానండి మనం. ఇక బత్తకాయలు ఇంటికి జరా నాకు మొత్తం 1200 అయింది. 150 కాయలు వేసాను. రేటుగా ఉంది కాయ. ఇదిగోండి, రక్తం ఆగట్లేదు. వేలు అయిపోయింది. ఇది రెండోసారి తెగటం నాకు చెయ్య. తుడుస్తున్నానండి, తుడుస్తున్నా కూడా ఆగట్లేదు రక్తం. అప్పుడు అంతా తుడిచాను, అదంతా ఈ పాడైపోయింది. కాయ పాడైపోతే విత్తనాలు తీస్తున్నాను. వెళ్ళిపోయింది, చేతి మనకి వెళ్ళిపోయింది చాకు. తుడిచా, చాలాసేపు తుడిచాను, ఆగట్లా. అందుకే వీడియో తీస్తున్నాను. బత్తాకాయలు వేసానండి. ఇవాళ బత్తాకాయలు అమ్మాలి.